బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. జయ దేవ జయ మంగళమూర్తి శ్రీమంగళమూర్తి దర్శనమాతే మాన కామన మాతే మాన కామాన పూర్తి కామాన పూర్తి శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగత్రం భజే పటంచుని ప్రభాతం సాయంత్రం నామ సంకీర్తనలు జయతిని రూప భజించి ఓం జయ జగదీశ హరి భక్త జనోంకా సంకటు ఏం చేస్తున్నారా? కనబడతలేదు. పద్దుకేమైనా కలిసిందా? కంపెనీ చెట్టు పూజ చేస్తున్నా? ఊకో కాక మళ్ళీ అది ఇంటే ఫీల్ అయిపోతాయి చెట్టు. చెట్టు ఇంటే ఫీల్ అయిపోతా మనకి మన సన్నాసాన్ని. ఏం మాట్లాడుతున్నావు కాక? అసలు ఇది ఏమనుకుంటున్నావు తెలుసా? మామూలు చెట్టు కాదు ఇది. ఓహో కంపెనీ నీకు తేడా ఉందట్రా? అయ్యో కాక మనుషుల్లో తేడా ఉంటారు కానీ చెట్లలో తేడా ఉంటారు, గుర్తుపెట్టుకో నువ్వు. ఓహో కాక ఇది అసుంటి చెట్టు కాదు, పైసలు ఇచ్చే చెట్టు. పైసలు ఇచ్చే చెట్టు. చెట్టు పైసలు ఇద్దా? నీకు లాభం లేదురా, నీకు ఇవ్వాల్సిందే. ఇచ్చే కాక జీతం జల్ది ఇంటికి. జీతం కాదురా సమస్య, కోటింగ్ ఇవ్వాల్సిందేరా. అంతే. నా అసుంటి గొప్ప గొప్పలు చేసే పనులు నీ అసుంటి పత్తి గింజ ఉన్న మెదడులకు అర్థం కాదు. ఇట్లనే నాగేశ్వరరావు సార్ అన్నాడు కదా, అన్నపూర్ణ స్టూడియో కట్టేటప్పుడు అందరు చూసి నగినరట. ఇప్పుడు నువ్వు కూడా నవ్వుతున్నావు. సన్నాసి ఆయన చేసిన పనులు 10 మందికి పనికొచ్చినాయిరా. నీకు చెట్టు పూజలు చేయటం కదరా సన్నాసి. చెట్టుకి డబ్బులు కాయటమేట్రా? ఎవరు చెప్పారా నీకు సన్నాసి? నువ్వే చెప్పినావు కదా ఇంతకు ముందు, పైసలు ఏమన్నా చెట్టుకు గాస్తున్నాయా అని అన్నావు. గది నా బుర్రలో పడ్డది, అందుకే చెట్టు తీసుకొని వచ్చి పెట్టింది. ఈ బుర్రలో మెదడు కూడా ఉందట్రా? గట్లా ఉన్నది కాబట్టి ఇది తీసుకొచ్చి పెట్టినా. అవునురే, నీ దగ్గర డబ్బులు లేవు కదా, మరి చెట్టు ఏం పెట్టుకున్నావురా? చూడు కాక, సామాన్ తీసుకురమ్మని నాకు 10 ఇచ్చినావు కదా, నేను సామాన్ తీసుకురాదు దుకాణంలో వాడ ఒక గడ్డి బాబా గాడు కూర్చున్నాడు. ఆడు గుంపులు అందరికి పక్కకు దోచేసి నన్ను పిలిచిండు. తమ్మి ట్రాన్ పోయినా పోగానే ఇప్పటి నుంచి నీ జాతకం మారుతుంది, నీ లక్కు మారుతుంది, అది మారుతుంది, ఇప్పటి నుంచి నువ్వు లక్షాధికారి అవుతావు అని చెప్పిండు. ఎట్లయితే బాబా అని అన్న. గంతే. ఇవో నా దగ్గర పైసలు కాసే చెట్టు ఉన్నది, ఇది నువ్వు ఉండవు, అందరికీ పెద్ద పెద్ద పైసలకి ఇస్తున్నా, నీకు మాత్రం 500కి ఇస్తా అని చెప్పిండు. పుష్ అయిపోయినా. ఆడికి 500 చేతిలో పెట్టి చెట్టు తీసుకొచ్చి పెట్టిన. నాకు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పిండు. ఏమని? పోయిన ఇంటికి తీసుకుపోయిన అర్ధగంటకు పైసలు కాస్తాయని చెప్పిండు. ఇప్పటి నుంచి నీకు వాటా కావాలంటే చెప్పి 10 రూపాయలు ఇస్తా, తీసుకో దాంట్లోకి. నాకు 10 రూపాయలు ఇస్తావా? సామాన్లు తేరా డబ్బులు ఇస్తే ఈ పనికి మాల చెట్టు 10 రూపాయలు సరిపోక కొడుతున్నావు కదా నువ్వు. కావాలంటే ఇంకొక 10 ఇస్తా, ఇంకొక 10 ఇస్తా. ఇట్లా పడేస్తా. సన్నాసి నిన్న మాత్రం నా వల్ల కాదు. వంట చేద్దాం రా, టైం అవుతుంది రా. రావా వంట చేద్దాం రా. బా ఏం లాగినావు కాక? సెప్టిక్ ట్యాంక్ లో చెత్త లాగినట్టు లాగినావు. నువ్వు లాగిన లాగుడికి బొక్కాలని కట్ 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 ఇదిగినే కాదు. ఏంటి అన్నావు ఇప్పుడు? సెప్టిక్ ట్యాంక్ లో చెత్త. నువ్వు కరెక్ట్ గా పోల్చుకున్నారా నువ్వు? రే ఇలా లాగితేనే నీ ఎముకలు నిప్పెట్టే అంటున్నావు. మరి నేను చిన్నప్పుడు ఇలా నువ్వు అప్పట్లో జరిగిన ఉప్పు కారాలు, పురాణ గసగసాలు, ఆలుగడ్డ, ఎల్లిగడ్డలు. గసగసాలు ఆలుగడ్డ కదా సన్నాసి, పురాణాల్లో ఇతిహాసం అది. ఏదో ఒకటి ఆసం. సరే కానీ ఇక మొక్క అడ్డుకుంటుంది, తీసే ముందు పక్కన పెట్టు. నేను తీయ్యా. నువ్వు తీస్తావా? నన్ను తీసి బయట పడమంటావా? కాకారెడ్డి మొక్కే కాని పీకేస్తే కళ్ళు రాలిపోతాయి సన్నాసి. దా వంట చేద్దాం, టైం అవుతుంది. అత్తం టికెట్ పని ఏమన్నదా? ఏదో దోస్తుగా లగ్గంకు దావత్కు పిలిచినట్టు పిలుస్తున్నాను. అదేం పని నా చెప్పు. ఆ పొయ్యి దగ్గర మార్చి పొయ్యి కలర్ ఏదో, నా కలర్ ఏదో అస్సలు గుర్తుపట్టలేకపోతున్నా. అవును మరి చిన్నప్పటి నుంచి ఫుల్ రెడ్ కలర్ కదా, ఇలాగ అయిపోయావు సన్నాసాన్ని. రా మాకు తీసి పక్కన పెట్ట రా. నాకు ఒక్కడికి పైసలు ఇవ్వు, కాకకి ఏమి ఇవ్వకు. ఈ దెబ్బతోటి నేను కాక హోటల్ వస్తున్నా. మళ్ళీ మాట్లాడదాం మన ఇద్దరం. రే మళ్ళీ వచ్చిన కస్టమర్లకు అడ్డు కదరా అక్కడ పెట్టావు అంటే వచ్చినప్పుడు తీసేస్తాం, మళ్ళీ కింద పైసలు వాళ్ళని ఎత్తుకపోతే. మంగుట చాప్ గాడి అనుకున్నావు ఎట్లా? అవునరా, నిన్నేం అనకూడదురా. నీకు చెప్పించాడు చూడ బాబా గాని, ఆయన అనాలా అప్పుడు బుద్ధి వద్దు నీకు సన్నాసి. కాక అయ్యాలి ఏం వండుతున్నావు? ముందు బెండకాయ మటన్ పులుసు చేస్తాను రా, తర్వాత ఆలుకేమో వండుతాను. ముందే చేస్తున్నావు? ముందు బెండకాయ మటన్ పులుసు చేస్తాను. సామాన్లు తీసుకురా. ఇక్కడ మటన్ కూడా ఉంది, ఇలా పట్టరా. ఇంకా ఎలా ఉంచి తర్వాత తీసుకుందాం. ఇప్పుడు గిన్నె తీసుకో, రెండో గిన్నె తీసుకో, అందు పెట్టు.
పోయి నూనె పోయి. మటన్ కదా కొంచెం నూనె ఎక్కువ పడుతురా. కాగిందా? ఇప్పుడు అందులో ఇదిగోరా ఉల్లిపాయ ముక్కలు వేపు వేపు. అందులోనే ఇదిగో పచ్చిమిరపకాయలు, ఉప్పు తీసుకో. ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం రా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కలుపు బాగా వేపు. ఇప్పుడు ఇందులో మటన్ వేద్దాంరా. కలిపి మూత పెట్టు. ఎక్కడికే ఓం మంగళం ఓంకారమంగళం సర్వమంగళం. డబ్బులు కాసేసినా మంగళం పడేస్తున్నాం అప్పుడే. ఇంకా దాని టైం కాలేదు. ఇప్పుడు పిల్ల ఉట్టగానే నడది, టైం పడుతుంది. ఇది కూడా గట్లనే. మంగళం పాడితే వచ్చేస్తాయా సన్నాసి? మంగళం ఆఖరిలో పాడతారు రా, మొదటి పాడరు. అంటే నీకు రాదు కాబట్టి నీ కుళ్ళు ఇప్పుడు నేను లక్షాధికారి అయిపోతున్నా. కంఠం నల్ల కన్నుకుట్లు రానా అమ్మా. సో నేను చెప్తున్నా, మంచిగా నాకు పైసలు ఇవ్వు. కాకకుండా నాలుగు ఇంటికి కూడా ఓని. ఏ హోటల్కు నేను హోటల్కు మేనేజర్ కావాలా, పైసలు మస్తు కావాలా. కాకనే నా దగ్గర పని చేసేటట్టు చూడు. నీయసుంటి చెట్లు ఇంకొక 10-20 పెట్టి మొత్తం తోట పెట్టిస్తా చూడాలి. జై గడ్డి బాబా. రారా 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 మటన్ మగ్గిపోతురా. వస్తున్నా. కలుపు కలుపు కలుపు. ఇప్పుడు ఇందులో కారం వేద్దాంరా. అలాగే ఇదిగో ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కలుపు కలుపు. అలాగే కొంచెం గరం మసాలా. ఏది ఒకసారి నీళ్ళు పోయి కొంచెం. కొంచెం మంట మీడియంలో పెట్టి అరగంట ఉడకాలరా. అర్ధగంట ఉడితే మటన్ బాగా ఉడుకుద్ది. అప్పుడు చింతపండు పులుసు, బెండకాయ ముక్కలు కొన్ని ఉన్నాయి వేద్దాం. ఈ లోపల ఏం చేయాలంటే మనం చెట్టు పైసలు చూసి రా పాన్ తీసుకో. అక్కడ చూడు గసగసాలు కొబ్బరి పెట్టాను చూడు. పోయి కాగిందిరా. ఇప్పుడు ఇదిగో ఎండు కొబ్బరి. గసాలై. రైట్ పొడి కట్టి. ఇప్పుడు నువ్వు వెళ్ళి దీన్ని మెత్తగా పొడి కొట్టురా. సన్నాసన్ పొడుగు అట్టుకు రమ్మంటే అక్కడేం చేస్తున్నావురా? ఏ కాకా పైసలు కాసినాయి లేవు. ఇక్కడ కూర అయిపోతున్నా రారా. ఎప్పుడంతే నువ్వు రా చేస్తున్నా. కొట్టుకొచ్చినా బౌల్ తీసుకురా. నీకన్నా లక్షాధికారిని అవుతుందని చెప్పి నీకు బాగా కుళ్ళు ఉన్నది. ఏం లేదు మటన్ బౌల్. ఆ బౌల్ ఏమంటున్నాను. డబ్బులు పైసలు ఇంతసేపు అయింది పెట్టినా ఇంకా రాలేవు. కాక ఇంకా కొట్టేసింది ఎట్లా నేను పోగాను. కాక పైసలు కొట్టేసిన ఎట్లా దానికి వెళ్ళి వచ్చినాయా? నేను అదే అడుగుతున్నాడు. ఈడ చెట్టుకు పైసలు కాస్తాయిన సంగతి నీకు నాకు తప్ప వాళ్ళకి తెలియదు. మరి గడ్డి బాబాకే గడ్డి బాబా ఆయన చెప్పిండు. కానీ ఇక్కడ పెట్టిపోయినా నువ్వు తీసుకున్నావేమో డౌట్ వస్తున్నది ముందు. ఇప్పుడు ఇందులో 2 చుక్కలు నూనె.
ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు వేపుదాం రా. కలుపు కలుపు. బెండకాయ అయిపోయిందిరా, పొయ్యి కట్టే. దీన్ని ఇప్పుడు పక్కన పెడతా. ఒకసారి కలుపు. మూత పెట్టే. ఇంకొంచెంసేపు ఉడకాలరా ఇంకానే. ఉడకలనా? అర్ధగంట గంట అయిపోయింది, అయినా గడ్డి బాబా చెప్పింది ఇంకా కాలేదు. సన్నాసిలో ఇలా చూడరా, టైము ఇలా చూస్తారా సన్నాసి లేదా? ఇది ఇలాగా. కాకా గడ్డి బాబా దగ్గరకు పోయినా కదా నేను, అర్ధ గంటల పైసలు వస్తాయని చెప్పింది. ఇప్పటిదాకా గంట అయింది, ఒక్క పైసా కూడా రాలేదు. దీని సంగతి ఏందో చూస్తావు, నేను పోతావు. అమ్మా పైసలు రా కాశీయా. కాకా కాయలేవే. కాయగానే రా, వంట చేద్దాం. చేద్దాం. నేను గడ్డి బాబా దగ్గరకు పోయి మొత్తం తెలుసుకొని వస్తా పంచాయతీ. వంట సగం వదిలేసిపోతావు రా సన్నాసే. ఏంట్రా అదే? ఏంటి చూస్తున్నావు? ఈ తగలయ్యా ఏంట్రా? రే 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 ఏంటి చెప్పు. ఏంటి ఏంటి? కాకా గల్లా బుడ్డి ఒకసారి నీది. గల్లా పెట్టా? అదెందుకురా నీకు? ఇయ్యు కాకా చెప్తా. ఇదిగో రా, ఏదో బుడబుడుకోలాగా అలాగా డుడు బుడబుక్క సన్నా. పైసలు ఉన్నాయో లేవో అని చెక్ చేస్తున్నా నేను. రే ఎంతురా నీకు? పొలంలో విత్తనాలు ఎత్తేనే పంట చేతికత్తది, గందుకే గన్ల పైసలు వేసింది అనుకో పైసలు బాగా పెరుగుతాయని గడ్డి బాబా చెప్పి. ఈ డబ్బులు అందులో ఎత్తే ఈ మళ్ళీ మొక్కల నుంచి డబ్బులు కత్తాయా అన్న? వెనకడికి నీలాటోడే ఆ పిల్లం పుట్టింటికి వెళ్తే పక్కింటితో గొడవ పడ్డా. ఎందుకంటే నీలాంటి పిచ్చి అన్నాసే. నువ్వు చూడు, నాకు అలా పెట్టి మీద పడలేదు, డబ్బుల మీద పడ్డా నీ కళ్ళు. రాసుకొని పెట్టుకో. ఇప్పుడు నేను దాంట్లో పైసలు వేస్తున్నా, అవి పెరిగి పెద్ద నోట్ల కట్టలు వచ్చినాక వడ్డీతో సాయిస్తా. చారణ వడ్డే ఆటన వడ్డే రాసుకో. నువ్వు మాట అంటారా బాబు? నాకు భయం వేస్తుంది. భయం కాదు కాక, ఒక విషయం గుర్తుపెట్టుకో. కర్రేగున్నాయన్ని బర్రెలు కావు, అర్థం కాని వాళ్ళందరూ ఎరి పప్పలు గారు. అర్థమైందా? అర్థమైంది కానీ సోదాపి రారా, వంట చేద్దాం రారా. మటన్ ఉడికిపోయింది, రారా బాబు రారా రారా. రైట్, ఉడికింది. ఇప్పుడు ఇందులో ఇగో బెండకాయ ముక్కలు వేసేద్దాం. కలుపు, నెమ్మది కలుపు. అక్కడ చింతపండు రసం ఉందిరా, తీసుకురా. పోసేయన్నా? పోసేయి. ఇప్పుడు నువ్వు పొడి కొట్టుకొచ్చావు కదరా, దాన్ని కొంచెం వేద్దాం. కలుపు. ఏది ఒకసారి మూత పెట్టరా. ఇప్పుడు బెండకాయ ఆల్రెడీ వేయించిందే కదా, తొందరగానే అయిపోద్ది. ఒక్క 10 నిమిషాలు కూర రెడీ. కాకా ఏరా ఎంత కడుతారాగా? పైసలు వచ్చినాయి కాకా, పైసలు కాసినాయి. ఇగో రే పిచ్చి సన్నాసి, ఆ పైసలు ఇందాక నువ్వు గల్లా పెట్టుకుని పెట్టుకుని వేసావు కదరా, అయ్యారా సన్నాసి. మళ్ళా ఇంకెక్కువైతే ఏమో చూద్దాం అప్పటికి. పెట్టులేదు అది బస్కిరాకి వనక తెరుగుపోయి తక్కువ పడతాయి. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు రెండో వంట మొదలు పెడదాం. ఏమో రెండో వంట? ఆలు కీమా. ఇగో ఆ గిన్నె తీసుకో. ముందు చూడు, అక్కడ ఆలుగడ్డ ముక్కలు తీసుకో. నేను ఆల్రెడీ చెక్కు తీసి ఇలా సన్నగా ముక్కలు కోసి పెట్టాను. నీళ్ళు తీసేయి. తీసావా? రా 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 రా. ఇక ఆంధ్ర పోసే జాలీలో దేనికి? అందులో ఇక్కడ నీరున్నా కిందకి వెళ్ళిపోతుంది నీరు. గట్లనా? నూనెలో వేయించాలరా ఇవి అందుకుని. అది అక్కడ పెట్టేసి ఆయిల్ పెట్టరా. అది తీసుకో. ఏది? బంగాళాదుంప ముక్కలు జాగ్రత్త, నీళ్ళు లేకుండా ఇక్కడ పెట్టి చేతి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్, అది గోధుమ రంగు వచ్చేలాగా వేపాలన్నమాట. గోధుమ ఏదో నూనెలో వేసేసాం, వేగిపోయి తీసేయటం కాదు, కలర్ మారాలి. రై మన తగ్గించి అయిపోయి అది తీసుకో. జారీ కూడా తీసుకో. రైట్, పక్కన పెట్టింది. ఇది కూడా పక్కన పెట్టేసి ఆ మసాలా సామాన్లు నిలబెట్టరా.
ఆలు అక్కడ పెట్టావా అంటే కీమాకి మనం ఏం వండుతున్నాం ఇప్పుడు ఆలు కీమా. అంటే ఆలు రెడీ అయింది, ఇప్పుడు కీమా రెడీ చేయాలి. కీమా రెడీ చేయాలి. ఇప్పుడు ఇందులో కీమా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా సామాన్లు వేద్దాంరా. మసాలా ఇదిగో లవంగా, ఇదిగో యాలకులు, ఇదిగో అనాస పువ్వు, అలాగే జీలకర్ర, ఇది జాపత్రి, రేపు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు కొంచెం ఉప్పు అయ్యి ఇందులో వీళ్ళకి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసి బాగా వేయించాలరా. ఇదిగో పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఉండు. ఉల్లిపాయ వేగిపోయిందిరా. ఇప్పుడు ఇందులో మర్చిపోయిందాక కొంచెం ఇది వేద్దాం రా, కరివేపాకు వేసాం కదా. ఇప్పుడు ఇందులో కీమా వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఇదిగో కారం, అలాగే ఇదిగో పసుపు, ధనియాల పొడి, ఇది జీరా పొడి, కలుపు బాగా కలుపు. ఇప్పుడు ఇందులో చూడు ఇందాక నువ్వు పొడి కొట్టుకొచ్చావు, ఇది కొంచెం వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నీళ్ళు తీసిరా. చాలు చాలు. ఇప్పుడు ఒక 20 నిమిషాలు ఉడికాక అప్పుడు ఆలు వేద్దాం. అయిపోయింది. ఆలు ముక్కలు తీసుకురా. ఇగో రేపు ఇందులో వేసి మీద కొత్తిమీర రా, ఇది పుదీనా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోయి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గింటే రెడీ. ఇలాగా కూర తీసేద్దాం రా. ఏది ఇదా? బెండకాయ పైన మటన్ పులుసు తీసేద్దాం. ఇంకోటి మూతి గట్టి తీసుకో, పెద్ద గట్టి. పెట్టి పైన కొంచెం కొత్తిమీర వేద్దాం. నాకు కొంచెం పని ఉందిరా బయట, 5 నిమిషాలు వచ్చేస్తాను నేను. నువ్వు మాత్రం మొక్క కుక్క అంటే కుక్కలాగా అరవకుండా జాగ్రత్తగా ఇగో ఈ కూర చూస్తుండు, వచ్చేస్తాను. అదేందా? ఇప్పటికి 2-3 గంటలైంది, పైసలే కాస్తలేవు. దీని సంగతి ఎందుకు చూద్దాం మాకు ఇప్పుడు. ఇంతసేపు చూసినా కూడా నువ్వు కాస్తలేవు. కాస్తవా కయ్యవా? నేను ఇట్లా కాదే, నీ సంగతి ఇట్లా కాదు. తల్లి ఏమే చెట్టు బతిమిలాడుతుంటే బాగా బలిసిందా నీకు? చెట్టెక్కి కూర్చుంటావా? చెట్టెక్కి కూర్చుండడం ఏంది నా బొంద? ఇట్లా కాదు, మర్యాదగా చెప్తున్నా. అయ్యేలా పైసలు కాస్తావా లేకుంటే నరకేయమంటావా? ఏంటి అది నిత్యంలో చెట్టు నరికేస్తా అంటున్నా, బుద్ధి కలదటి. ఊకో కాక, ఎంతసేపు అయింది? ఈ పైసలు అస్సలు కాస్తలేవు, అందుకే దీనికి ఇలా భయపెట్టి పైసలు కాపిస్తా. అది అన్న కోడేట్రా, గుడ్డి ఎట్నాక భయపెడితేని సన్నాసి. నీకేం చెప్పాను? ఏం చెప్పినావు? కూర చేతగా చూడరా, కైమా ఆలుదని చెప్పానా? వచ్చి మళ్ళీ కుక్కలా కలుగుతున్నావు. రా చూద్దాం రా. అది ఈ సంగతి తర్వాత చూస్తా. కలుపుతూ ఉండరా సన్నాసి అన్నాను. అక్కడ పోయి అరుతున్నా కుక్కలాగా, మొక్క కుక్క అని. పోయి కట్టే, అయిపోయింది. పోయి కట్టే, ఇది అయిపోయింది. తీసేద్దాం. ఆ బౌల్ తీసుకో, గరిటె తీసుకో. అడబెట్టి అది కొత్తిమీర ఉందిలాగి ఇజ్జలు. ఇప్పుడు 2 కూరలు అయిపోయినాయి, బెండకాయ మటన్ పులుసు, ఇంకొకటి ఆలు కీమా.
ఇప్పుడు అవి ఎలా చేసాం ఒకసారి చెప్పు. బెండకాయ మటన్ పులుసు ఎట్లా చేసినామంటే కాక ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసి అది ఆగినాక దాంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. దీని తర్వాత అందులో అల్లం ఎల్లిగడ్డ ముద్ద, పుదీనా, కొత్తిమీర, మటన్ వేసి కొంచెం మగ్గించాల. ఇక మగ్గినాక అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నీళ్లు పోసి ఒక 30 నిమిషాలు బందాబస్ ఉడికించుకోవాలి. ఇక ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఎండు కొబ్బరి గసాలా వేసి వేయించి పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక దీని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం కొద్దిగా నూనె పోసి బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇక వేయించిన బెండకాయలను ఉడుకుతున్న మటన్లో వేసి చింతపండు పులుసు, మసాలా పొడి వేసి ఒక 10 నిమిషాలు దమ్మార మగ్గించుకుంటే ఇక బెండకాయ మటన్ పులుసు రెడీ. ఆలు కీమా ఎట్లా తయారు చేసినామంటే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసి అందులో ఆలు ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇక దీని తర్వాత అదే నూనెలో లవంగాలు, యాలకులు, అనస పువ్వు, జీలకర్ర, జాపత్రి, ఉల్లిగడ్డలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా వేయించాలి. ఇక ఇది వేగినాక అందులో కళ్యమాకు, మటన్ కీమా, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, మసాలా పొడి, నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక ఉడికినాక ముందుగా వేయించిన ఆలు ముక్కలు వేసి కొత్తిమీర, పుదీనా, నీళ్లు కొద్దిగా పోసి కొంచెం మగ్గించుకుంటే ఆలు కీమా రెడీ. కస్టమర్లు వచ్చే టైం అయింది. ఇగో ఇవి కూడా అక్కడ పెట్టే. మళ్ళీ మొక్క ఏంటి అక్కడ దీవా కస్టమర్కి అడ్డుగా ఉంటుంది కదా, తిన్నాకే మొక్క తీసి ఇక్కడ పెట్టు. ఇది ఇదేంటి అక్కడ పెట్టా, ఇక్కడ పెట్టాలా? ఇది ఇది పెట్టే అంటించేది అయితే వదిలిపోద్ది. ఇలా పెట్టా. మరి అదో ఆ కుంకుమ పసుపు అగ్గి పెట్టి ఆగ్రహలు అక్కడి నుంచి తగలట్టావు పర్రా. పని చేయటం నేర్చుకోగానే సన్న ఇలా పనికి పని చేయడానికి సిద్ధం అవుతావు. ఇదిగో కస్టమర్ వచ్చారు, భోజనం పెట్టు వెళ్ళు. ఇది బెండకాయ మటన్ పులుసు, ఇది ఆలు కీమా, ఇది అన్నం, ఇది ఇస్తరాకు. అది చేతి కలుపుకొని తిను. నేను పట్టించుకోకపో, నువ్వు తిను. అలాగే పోతాడు తినరాదు. తినమ్మా. కన్నెట్లా అనిపిస్తాయి. ఏదో ఒకరోజు లక్షాధికారి అయితే అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఎలా ఉంది బాబు కూరలో? సూపర్ ఉంది బాబాయ్, సూపర్ ఉంది. బాగున్నాయా? తిను తిను తిను. ఇదేంటి బాబాయ్ చెట్టు ఇక్కడ ఉంది? ఏంటి చెట్టు తెలుసా? నేను కూడా ఈ ముక్క బాధితుడే బాబాయ్. డబ్బులు కాస్తా అని ఆశ పెట్టి ఒక బాబా నాకు అమ్మాడు బాబాయ్. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది బాబాయ్? మాకు ఉన్నాడుగా ఒక మహామేధావి, ఆడు తెచ్చాడు బాబు. ఇలా కాదే పైసలు కట్ట దీనికి ఇప్పుడు చెట్టు డబ్బులు ఇస్తుంది కానీ డబ్బు రూపంలో ఇవ్వదరా. ఇప్పుడు చెట్టు ఉందనుకో తిండిని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది, గాలిని ఇస్తుంది, నీడిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చెట్టు నుంచి మనకు వచ్చే సంపద అన్నమాట. అందుకని చెట్టుని పూజించడం తప్పు లేదురా. చెట్టు మనకు భగవంతుడితో సమానం. అర్థమైందా? అందుకే మా కాకొక్కడు చెప్తాడు, లుచ్చో లచ్చిత లచ్చిత అన్నాడు. లుచ్చో లచ్చిత లచ్చిత లుచ్చో లచ్చిత లచ్చిత. అరే సన్నాసి అదేం కాదురా. వృక్షో రక్షితి రక్షిత. లుచ్చో లచ్చిత లచ్చిత. లుచ్చో లక్షించారంటారా సన్నాసి. చెప్పింది అర్థం కాదా? అర్థమైంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చెట్టును పూజించుడు దేవుడు అని అంటావు. అవును అంతే కదా? అంతే. జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి శ్రీ మంగళమూర్తి. సన్నాసి వీడికి ఆనందం వచ్చినా పట్టలేం, ఆగ్రహం వచ్చినా పట్టలేం. అంతే, ఇది మారదు ఇంకా.